బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మద్యం తయారీ వ్యవహారం ఇక గణనీయంగా పెరగడం, మరి డిస్టిలరీలు కూడా దానికి సంబంధించినటువంటి బేసిక్ ప్రైస్ పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి కొరత ఉండడంతో ధరల సవరణపైన ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించిందని చెప్పుకోవాలి. ఇప్పటికే మరి దీనిపైన ఎలాంటి ఏర్పాట్లు చేసి మరి ప్రైజ్ ఫిక్సేషన్ కమిటీని కూడా దానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి మద్యం ధరలను సుమారుగా 8% వరకు కూడా పెంచవచ్చు అని చెప్పేసి సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. డిస్టిలరీల విపత్తుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం అయితే ఇక ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక మరి తయారీ ఖర్చులు, ముడిసరుకులు ధరలు, ప్రస్తుతం ఉన్నటువంటి పన్నుల విధానం వంటి అంశాలను పరిశీలించినటువంటి కమిటీ ఇక మరి IMFL ఇక ప్రీమియం బ్రాండ్లు బీర్ల ధరలను కూడా సుమారుగా 8% వరకు కూడా పెంచేలాగా అయితే సిఫార్సు చేసినట్టు తెలుస్తా ఉంది. మరి ఈ నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపించినట్టయితే సమాచారం తెలుస్తా ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం లభించిన వెంటనే కొత్త ధరలు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంతకీ మద్యం ధరల పెంపునకు కారణం ఏంటి? మద్యం తయారీకి అవసరమైనటువంటి ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి డిస్టిలరీలు అయితే చెబుతా ఉన్నాయి. ఇక మరి అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో గాజు సీసాల తయారీల ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని, ఇక మరి దాంతో పాటుగా కూడా విద్యుత్ ఛార్జీలు, ఇక మరి ఏదైతే కాటన్ ఉంటుందో కాటన్ బాక్సుల యొక్క ధరలు కూడా పెరిగిపోయాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక మరి మద్యం తయారీలో కీలకంగా ఉపయోగించేటువంటి ఇక రెక్టిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఉంటో రెక్టిఫైడ్ స్పిరిట్ ఇక ధాన్యాల ధరలు కూడా పెరిగినట్టుగా అయితే డిస్టిలరీలు ప్రభుత్వానికి వివరణలు ఇచ్చుకుంటా ఉన్నాయి. మరోవైపు ఉద్యోగుల వేతనాలు కూడా పెరగడంతో తయారీ వ్యయం అయితే మరింత భారంగా మారిందని మరి ఆ డిస్టిలరీల నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుత ధరలకే మద్యాన్ని ఇక మరి డిపోలకు సరఫరా చేయడం తమకు సాధ్యం కాదని, ఇక మరి లాభాలు గణనీయంగా తగ్గిపోయాయని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మరి తమకు చెల్లించేటువంటి బేసిక్ ప్రైస్ను ఇక ఖచ్చితంగా సవరించాలని చెప్పేసి అయితే ప్రస్తుతం మరి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. డిస్టిలరీల డిమాండ్ను పరిశీలించినటువంటి ఇక తర్వాత ఇక ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక మరి తయారీ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ధరలను సుమారుగా 8% మేర పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సిఫార్సు కూడా చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. మరి ఇందులో ఏదైతే IMFL ఉంటుందో దాని బ్రాండ్లతో పాటుగా కూడా ఇక ప్రీమియం బ్రాండ్లు బీర్ల ధరలపైన కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అంటే మరి సామాన్య మద్యం నుంచి ప్రీమియం బ్రాండ్లు బీర్ల వరకు కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం అయితే క్లియర్గా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం కూడా మరో కీలకమైనటువంటి అంశం పైన దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మద్యం పైన ఎక్సైజ్ డ్యూటీని కూడా మరి పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పన్నుల విధానాన్ని అధికారులు సమీక్షించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో మద్యం పైన విధిస్తున్నటువంటి ఎక్సైజ్ డ్యూటీతో తెలంగాణలోని పన్నులను కూడా పోల్చి చూడనున్నారు. అయితే ఇక్కడ మద్యం బాటిళ్ల యొక్క తుది ధరలను ఎలా నిర్ణయిస్తారన్నది మాత్రం ఇక కీలకంగా మారిపోయింది. ఇక మరి డిస్టిలరీల నుంచి వచ్చేటువంటి బేసిక్ ప్రైస్ వరకు కూడా ఎక్సైజ్ డ్యూటీ, ఇక ఏదైతే స్పెషల్ ఎక్సైజ్ ప్రైస్, ఇక వ్యాటు, దాంతోపాటుగా కూడా TSBCL మార్జిన్, ఇక రిటైల్ అవుట్లెట్ల వ్యాపారుల యొక్క ఆ లాభాలను అయితే కలిపి చివరగా ఇక మరి ఏదైతే ఇక ఎంఆర్పి ఉంటుందో ఆ ఎంఆర్పిని ఖరారు చేస్తారని అయితే క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ఈ మొత్తం ప్రక్రియలో అయితే ధరలు ఎంత మేరకు పెరుగుతాయి అనేది మాత్రం సీఎం ఆమోదం తర్వాతే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తుంది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తగలనున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే మద్యం ధరలు పెంచాలన్నటువంటి యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ బ్రాండ్ల పైన ఎంతెంత ధరలు పెరగనున్నాయి, ఇక మరి ఎలా అసలు ఆ మద్యం బాటిల్ యొక్క ధరను ఎలా ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణలో మద్యం ప్రియులకి షాక్ తప్పేలా కనిపించడం లేదనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మద్యం తయారీ వ్యయం గణనీయంగా పెరగడం, డిస్టరీల బేసిక్ ప్రైస్ పెంచాలంటూ కూడా మరి ప్రభుత్వాన్ని కోరడంతో ధరల సవరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని చెప్పాలి. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ప్రైస్ ఫిక్స్కి సంబంధించి కమిటీ మరి మద్యం ధరలను సుమారు 8% వరకు కూడా పెంచవచ్చు అంటూ కూడా సిఫార్సు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి డిస్టరీలకు సంబంధించి విజ్ఞప్తుల నేపథ్యంలోనే ప్రభుత్వం మరి ప్రైస్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసింది. మరి తయారీ ఖర్చులు, ముడి సరుకులకు సంబంధించి ధరలు, ప్రస్తుతం పన్నుల విధానం వంటి అంశాలను పరిశీలించినటువంటి కమిటీ మరి ఎంఐఎఫ్ఎల్కి సంబంధించినటువంటి ప్రీమియం బ్రాండ్లు, బీర్ల ధరలను కూడా సుమారు 8% వరకు కూడా పెంచేలా సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం లభించిన తర్వాత వెంటనే కొత్త ధరలు అమల్లోకి వస్తాయంటూ కూడా ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. మరి ఇంతకీ మద్యం ధర పెంపునకు కారణం ఏంటి? మద్యం తయారీకి అవసరమైనటువంటి ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి అంటూ కూడా మరి డిస్టరీలు చెప్తున్నారు. సో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలోనే గాజు సీసాల తయారీ ఖర్చులు పెరిగాయని, దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు, కాటన్ బాక్సుల ధరలు కూడా పెరిగాయంటూ కూడా మరి అంటూ ఉన్నారు. దాంతోపాటు మద్యం తయారీలో కీలకంగా ఉపయోగించేటటువంటి రెక్టిఫైడ్ స్పిరిట్, ధాన్యాల ధరలు కూడా పెరిగినట్టుగా డిస్టరీలు ప్రభుత్వానికి విన్నవించుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే మరోవైపు ఉద్యోగుల వేతనాలు కూడా పెరగడంతో తయారీ వ్యయం మరింత భారంగా మారిందంటూ కూడా మరి డిస్టరీల నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ధరలకే మద్యాన్ని డిపోలకు సరఫరా చేయడం తమకు సాధ్యం కాదని, లాభాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే తమకు చెల్లించేటటువంటి బేసిక్ ప్రైస్ను కూడా సవరించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో మరి డిస్టరీల డిమాండ్లను పరిశీలించినటువంటి మరి ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ తయారీ వ్యయాలను కూడా మరి దృష్టిలో పెట్టుకుని ధరలను సుమారు 8% మేర పెంచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా సిఫారసు చేసినట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. మరి ఇందులో ఎంఐఎఫ్ఎల్ బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్లు, బీర్ల ధరలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే సామాన్య మద్యం నుంచి ప్రీమియం బ్రాండ్లు, బీర్ల వరకు కూడా ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మరి ప్రభుత్వం మరో కీలకమైనటువంటి అంశంపైన కూడా దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. ముఖ్యంగా మద్యంపై ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పన్నుల విధానాన్ని అధికారులు మరి సమీక్షిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో మద్యంపై విధిస్తున్నటువంటి ఎక్సైజ్ డ్యూటీతో తెలంగాణలోని పన్నులను పోల్చి చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే మద్యం బాటిల్ తుది ధర ఎలా నిర్ణయిస్తారు అంటూ కూడా దాని మీద కూడా ఒక కీలకంగానే చూస్తూ ఉన్నారు. డిస్టరీల నుంచి వచ్చే బేసిక్ ప్రైస్కు ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి స్పెషల్ ఎక్సైజ్ ప్రైస్, అదేవిధంగా వ్యాట్, దాంతోపాటు టీఎస్బీసీఎల్ మార్జిన్, అదేవిధంగా రిటైల్ అవుట్లెట్ల వ్యాపారుల లాభాలను కూడా కలిపి సో చివరిగా ఎంఆర్పిని ఖరారు చేస్తారు అనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో కూడా ధర ఎంత మేరకు పెరుగుతుందన్నది కూడా సీఎం ఆమోదం తెలిపిన తర్వాతనే ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మరి ఇక ఇది తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రస్తుతం అయితే మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మరి ఈ మద్యం ధరల ఈ పెంపు వ్యవహారంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మద్యం బాటిల్లో ఆ పెంపును ఏ విధంగా నిర్ణయిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగానే మారిపోయిందని చెప్పుకోవాలి. ఇక మరి ఏది ఏమైనా కూడా ఓవైపు డిస్టిలరీల డిమాండ్ మేరకైతే వచ్చే ఏదైతే బేసిక్ ప్రైస్ ఉంటాయో ఆ బేసిక్ ప్రైజ్లకు ఎక్సైజ్ డ్యూటీ, ఇంకా దాంతోపాటు స్పెషల్ ఎక్సైజ్ ప్రైస్లు, వ్యాట్లు, ఇక టీఎస్బీసీఎల్ అనేటువంటి మార్జిను, ఇక మరి రిటైల్ అవుట్లెట్ల వ్యాపారాల యొక్క ఆ లాభాలను కలిపి మొత్తం చివరగా అయితే ఎంఆర్పిని ఖరారు చేస్తారన్న కోణంలో అయితే మరి ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి అధిక
ఏదైతే ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ కమిటీ ఎలా నిర్ణయిస్తుంది, ఈ మద్యం బాటిల ధరను ఎంత మేరకు పెంచుతుంది, ఏ శాతం వరకు పెంచుతుంది? ఇప్పటికైతే 8% వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందన్న కోణంలో తెలుస్తూ ఉంది. కానీ 8% పెరుగుతుందా, మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా టాక్సేషన్ పడుతూ ఉంది ఆ మద్యం పైన అనేది కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేసి వాటన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే మద్యం బాటిల పైన ఒక పెంపుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ధరలు ఎంత మేరకు పెరుగుతాయి అన్నది మాత్రం సీఎం ఆమోదం తర్వాతే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.